అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం ధన్యులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధన్యులు అనే మాటని ఆధారం చేసుకొని అనేక అంశాలు బైబిల్ గ్రంథంలో ఉన్న ధన్యులు ఎవరో, ఏ విధమైన పనులు, ఏ విధమైన క్రియలు చేస్తే, ఏ విధంగా ఉంటే ఒక మనిషి ధన్యులు అవుతారో, ఒక విశ్వాసి ధన్యుడు అవుతాడో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్టి ధన్యత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. నేటి ఉదయకాలం మందు కూడా ధన్యత అనే దాంట్లో మరొక అంశము, దేవుని నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆయన కోసం ఎవరైతే కనిపెడతారో వాళ్ళందరూ ధన్యులు. ఈ లోకంలో కూడా మనం కూడా అనేక వాటి కోసం కనిపెడుతూ ఉంటాం. కనిపెట్టుట అనే మాటలో కొంత సమయం వెచ్చించాల్సి వస్తుంది, కొంత నిరీక్షణ ఉంటుంది, కొంత ఆశ ఉంటుంది, కొంత ఆవేదన ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, కొంత శ్రమ ఉంటుంది, కొంత ఓపిక కూడా కావాలి. కనిపెట్టడం అనేది అంత సులువైన విషయం కాదు. మనం కూడా ఏదైనా ప్రయాణాలకు వెళ్తుంటే వాహనం, మనం ఎక్కబోయే ట్రైను, బస్సు, ఫ్లైట్ గురించి మనం కనిపెడుతూ ఉంటాం. లేదంటే మనకు రావాల్సిన వాళ్ళు ఎవరో వస్తానని తెలియచేసినప్పుడు వాళ్ళ గురించి మనం కనిపెడుతూ ఉంటాం. లేదంటే మనం కూడా యేసు ప్రభువారు రెండవ రాకడలో ఈ భూలోకానికి వస్తారు అని నిరీక్షణతో ఆయన కోసం కనిపెడుతూ ఉంటాం. లేదంటే మనతో పాటు ఉండిన వారు చనిపోయినప్పుడు ఒకానొక దినమున పరలోకంలో మనందరం మన వాళ్ళందరితో కలిసి ఉండబోతున్నామని నిరీక్షణతో మనం ఉంటాం. కాబట్టి లోకానుసారంగా భౌతికంగా మనం చూసిన, ఆత్మీయ జీవితంలో చూసిన కనిపెట్టుట అనేది ఒక సాధారణ క్రమంగా మనం చూడొచ్చు. కానీ ఆత్మీయంగా మనం చూస్తే కనిపెట్టేవారు ధన్యులు. అయితే ఈ లోకంలో ధనం కోసమో, మన వాళ్ళు అనుకునే వాళ్ళు వచ్చేవారి కోసం కనిపెట్టడము, ట్రావెల్స్లో ప్రయాణంలో వెళ్తున్నప్పుడు వాహనాల కోసం కనిపెట్టడము ధన్యులు కాదు. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కోసం కనిపెట్టేవారు ధన్యులు. ఇందాకడే మనం జ్ఞాపకం చేసుకున్నాం, కనిపెట్టుటలో సమయము, శ్రమ, ప్రయాస, వృధా కొంత పెట్టాల్సి వస్తుంది. కానీ పెట్టిన వాళ్ళు ధన్యులుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ విధంగా వాళ్ళు ధన్యులో కొన్ని మాటలు, అనేక కారణాలు. యెహోవా కొరకు కనిపెట్టువారు ధన్యులు, దేవుని కొరకు కనిపెట్టువారు ధన్యులు. కానీ కొన్ని మాటలు ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని అట్టి స్థితిని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. 25వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. ఆయన కొరకు కనిపెట్టే వారిలో ఎవరు సిగ్గుపడరు. సిగ్గుపడకుండా చేయటమే ఆయన ధర్మం. అందుకే యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టేవారు ఏ విధంగా ధన్యులు అంటే, నెంబర్ 1 మొదటి మాట, ఆయన కొరకు కనిపెట్టేవారు ఎవరు సిగ్గునొందరు. ఈ లోకంలో జీవిస్తున్న ఆ క్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కొరకు కనిపెట్టేవారు ధన్యులుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిగ్గుపడేటట్లుగా చేసేవాడు కాదు, ఆయన సిగ్గుపడేటట్లుగా చేయుడు. కాబట్టి అట్టి స్థితిని బట్టి మనము ధన్యులుగా ఉన్నాం. అక్కడే 25వ కీర్తన 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎట్లా కనిపెట్టాలి? దినమెల్లా ఆయన కొరకు కనిపెడితే ఆయన మనకు సత్యమును అనుసరించేటట్లుగా ఆయన మనకు ఉపదేశం చేస్తాడు, మనకు బోధిస్తాడు. మనం ఏ విధంగా సరైన దారిలో నడవాలో, ఏ విధంగా సత్య మార్గంలో నడవాలో, ఏ విధంగా దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలో ఆయన మనల్ని ఉపదేశిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన కొరకు మనం కనిపెడితే. మరి ఆయన ఉపదేశము ద్వారా మనం ఉపదేశం పొందిన వారము ఖచ్చితంగా మనం ధన్యులమే. సిగ్గుపడకుండా చేయటం కూడా ధన్యతే. ఆయన ఉపదేశం వినుట కూడా ధన్యతే. అక్కడ 25వ కీర్తన 21వ వచనంలో చూస్తే, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును కాక. యెహోవా కొరకు కనిపెట్టేవారు రక్షింపబడతారు. నెంబర్ 1,
యెహోవా కొరకు కనిపెట్టేవారు ఏ విధంగా ధన్యులు అంటే, ఒకళ్ళు వాళ్ళు సిగ్గుపడరు. రెండవది, వాళ్ళకి దేవుడు ఉపదేశం చేస్తాడు. మూడవది, వాళ్ళని సంరక్షిస్తాడు. కాబట్టి ఆ విధంగా యెహోవా కొరకు కనిపెట్టేవారు ధన్యులుగా లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 27వ కీర్తన 14వ వచనాన్ని చూసుకుంటే, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టువారు ఏ విధంగా ధన్యులు అంటే, మనం ధైర్యం కోల్పోయినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, మనల్ని బలపరిచేవారు ఎవరు లేనప్పుడు, మనం కృంగిపోతున్న సమయంలో ఆయనను కనిపెట్టితే ఆయన మనల్ని ధైర్యపరిచేవాడు. యెహోవా ధైర్యపరిచేవాడు. ఆ విధంగా మనము ధన్యులం ప్రియులారా. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. 31వ కీర్తన 24వ వచనంలో కూడా, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించుడి, నిబ్బరముగా ఉండుడి. యెహోవా కొరకు కనిపెట్టేవారు ధైర్యముగా ఉంటారు. యెహోవా కొరకు కనిపెట్టేవారు నిబ్బరముగా ఉంటారు. యెహోవా కొరకు కనిపెట్టేవారు భయపడేవారిగా ఉండరు. 33వ కీర్తన 13వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చాలా ప్రధానమైన మాట. దేవుడు మనల్ని చూస్తాడు. ఇదే ధన్యత. యెహోవా కొరకు కనిపెట్టి వారు ఏ విధంగా ధన్యులు అంటే, ఇదే ధన్యత. ఏంటి ఆ ధన్యత అంటే, ఆయన మనల్ని చూచే దేవుడు. 33వ కీర్తన 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. ఆయన కృప మన పట్ల వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం ధన్యులుగా ఉంటాం. ఎంత శ్రేష్టమైన మాట దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టే వారి మీద ఆయన కృప ఉంటుంది. 33వ కీర్తన 21వ వచనంలో, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడెమునై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ధన్యులుగా ఉంటాము. 33వ కీర్తన 22వ వచనములో, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఈ విధంగా ఎన్నో ధన్యతలు. 37వ కీర్తన 24వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను హెచ్చించును. కాబట్టి ఆయన నిమిత్తం కనిపెట్టేవారు ధన్యులు. ఏ విధంగా అంటే, ఆయన యందు మనము కనిపెడితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆయన కొరకు కనిపెడితే మనల్ని హెచ్చిస్తాడు, ఆయన కొరకు కనిపెడితే మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు, ఆయన కొరకు కనిపెడితే ఆయన కృప మన మీద చేస్తాడు, ఆయన కొరకు కనిపెడితే ఆయన మనల్ని దృష్టిస్తాడు, ఆయన కొరకు కనిపెడితే శ్రమల్లో ఇరుకుల్లో మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయన కొరకు మనం కనిపెడితే ఆయన మనకి బోధిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ధన్యులము. ఆ విధంగా మనందరము దేవుని కొరకు కనిపెట్టే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనం నిజంగా ధన్యులమే. ఇట్టి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు ఆ దేవుణ్ణి మనం ఉదయకాలం మందు స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములనైనా. యెహోవా కొరకు కనిపెట్టి వారు ధన్యులు అన్నారు. మమ్మల్ని ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనము తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.